దేవుని చేత అనుగ్రహించబడిన అవయవాలు, కృపావరాలు ఆయనకు మహిమ తేవాలని ఈ నూతన సంవత్సరం మంగళవారంలో శ్రేష్టమైన వాక్కులతో మాతో మాట్లాడి మా హృదయంలో ప్రజలపరిచి సమాధానకర్తగా జీవించమని ఈ ఆరాధన ఆధ్యాత్మికమై మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పుణ్యనామంలో వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునందు ప్రియమైన సంఖ్యమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరుచుకొని అత్యంత పరిశుద్ధతలోకి ప్రవేశించి నిత్య జీవమునకు వారసులవ్వాలని దేవుని యొక్క సదుద్దేశమై ఉంటుంది. తద్రీతిగా మనము ప్రతినిత్యము ధ్యానిస్తున్న క్రమంలో ఈ దినమునకై ఆత్మదేవుడు నిర్గమాకాండము ప్రతి మంగళవారము నిర్గమాకాండం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రలోభపెట్టి ఆ నిర్గమాకాండంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం ధ్యానించుకోమని రాత్రి జామున ఆత్మదేవుడు మాట్లాడిన మాటలను మీ ముందుంచడానికి నేను ఎంతగా సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము అనే ఒక రెండవ పుస్తకముగా లిఖించబడినటువంటి నిర్గమాకాండాన్ని గురించి మనం ధ్యానిస్తాం. 1వ అధ్యాయంలో మొదటి 14 వచనముల వరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటలు. మోసెస్ భక్తుడు ఈ యొక్క ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండములను ఆయన లిఖించారు. ఆ సమ్మర్ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఈ 5 కాండాలను ఇలా చూపించమన్నారు. 5 ఏళ్ళు. ఈ ఏళ్ళని ఆది కాండం అని చెప్పారు, ఇది నిర్గమాకాండం అని చెప్పారు, ఇది లేవి కాండం అని చెప్పారు, ఇది సంఖ్యాకాండం అన్నారు, ఇది ద్వితీయోపదేశ కాండం అని ఆ చిన్నతనంలో మేము నేర్చుకున్న మాటను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రీతిగా ఈ యొక్క నిర్గమాకాండాన్ని మనం చూసినప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనలాంటి మనుష్యుడైనటువంటి అబ్రహాముతోనూ, ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకుతోనూ, ఆయన కుమారుడైనటువంటి యాకోబుతోనూ ఆయన ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పుకు సంబంధించినటువంటి గ్రంథమే ఈ నిర్గమాకాండం. అనగా మనము ఆరాధించే దేవుడు జరగబో వాటిని తెలియజేసే దేవుడు, నీకున్నటువంటి భవిష్యత్తును కూడా ఆయనే చూచి తెలియజేసే దేవుడు అని మనం గ్రహించాలి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తున్నాను. దట్ మచ్ ఆఫ్ పవర్ ఇస్ వెస్టెడ్ విత్ గాడ్. మనం ఆరాధించే దేవుడు నీ కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీకు ఏమి జరగబోతున్నదో దానిని నీకు ముందస్తు తెలియజేసే దేవుడు. ఇక్కడ ఆ ముగ్గురు చెప్పినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో మనం చూసినప్పుడు, ఈ యొక్క నిర్గమాకాండంలో 1వ వచ్చినప్పుడు మనం చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఇశ్రాయేలీయుల గురించి, యాకోబు గర్భంలో నుంచి వచ్చిన బిడ్డల గురించి ఆయన అక్కడ రాశారు. ఒక్కసారి మనం వాడి పేర్లు చదువుకుందాం. ఏమనగా రూబేను, షిమ్యోను,
లేవి, యూదా, ఇస్సాకారు, జబూలును, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను. వారందరూ కూడానంట కుటుంబాలతో సహా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారంటే ఐగుప్తు ప్రాంతానికి. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని మనం చూసినప్పుడు ఒక ఆది కాండం యొక్క ప్రవచన నెరవేర్పుతో కూడినటువంటి కాండమై ఉంటుంది, ఈ పుస్తకమై ఉంటుంది. ఇది ఆది కాండంలో దేవుడు ఏవైతే మాట్లాడారో, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన దేవుని ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా దేవాది దేవుడు ఈ యొక్క క్రియారూపకము దాల్చినటువంటి పుస్తకం అయి ఉంటుంది. నేరుగా మాట్లాడి అక్షరాలు ఆయన చెప్పిన మాటలు ఆ రీతిగా వారి జీవితాల్లో జరిగాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నామములు గల వారు ఎవ్వరు కూడా నిర్గమాకాండంలో మనం చూడం. అందరూ కూడా మరణించారు. వారికి సంబంధించినటువంటి వారి కుమారులు, వారి కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారితో ఈ యొక్క గ్రంథము లిఖించబడి ఉన్నది. దేవుడు సుస్పష్టంగా చెప్తున్నారు, నీవు ఆ యొక్క ఐగుప్తులో ఇన్ని వందల సంవత్సరములు ఉంటావని ఆయన చెప్పిన ప్రవచన నెరవేర్పు. వారు 400 ఏళ్ళు మీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మనకే నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. ఫలించే స్థితిని గురించి కూడా దేవుడు చెప్తున్నారు. కరెక్ట్ గా ఆయన ఎట్లా చెప్పారు అవి మన తెలుగులో తూచా తప్పకుండా జరిగిందంటారు. అలాగా దేవుడు ఏది చెప్పారో కొన్ని వందల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన యొక్క మాట మాత్రము మన జీవితాల్లో నెరవేరుస్తారు అని మనం విశ్వసించాలి. విశ్వసించి ఆ దేవుని యందు మన యొక్క నీతిని, విశ్వాసతను, భక్తి తత్పరతను ఆ రీతిగా గడపాలని వాక్యము మనకి దినాన్ని నేర్పిస్తూ ఉన్నది. కొన్ని వేల సంవత్సరాలు ముందు జరిగినటువంటి మనుష్యుల యొక్క చరిత్ర ఇది. మనుష్యుల యొక్క చరిత్ర అంటే లిఖించబడినది అనగా జరిగినది. ఇన్స్టాంట్స్ అంటారు అన్నమాట, జరిగిన సంఘటనలు. ఆ జరిగిన సంఘటనలో ఉన్న సత్యమే ఈ దినమున మనము ఈ గ్రంథంలో లిఖించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ అంటున్నాడు చూడు, అక్కడే ఆ వీరందరూ అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తి వీరికంటే ముందుగా అక్కడికి వెళ్ళారు. ఆ వ్యక్తి ఎవరంటే యోషువ అనే ఒక వ్యక్తి. ఆయనను ముందుగా దేవుడు ఆ ప్రాంతానికి పంపించారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు ఈ మాటలని. ఇది మామూలు కథలా వినద్దు. దేవుడు ఎలాగ ప్రణాళిక ఉంటుందో చూడండి. దేవుని ప్రణాళిక ఎలాగ ఉంటుందో చూడండి. దేవుని వాగ్దానం ఏదైతే అబ్రహాముతో మాట్లాడారో, దేవుని వాగ్దానం ఏదైతే ఇస్సాకుతో మాట్లాడారో, దేవుని వాగ్దానం ఏదైతే యాకోబుతో మాట్లాడారో వాటిని ఫలదీకరింపచేసి దానిని క్రమీకరణ చేయటానికి ఆయన ముందుగా వారిలో నుంచి వారి యొక్క సహోదరుడైనటువంటి యోషువను ఆ ప్రాంతంలోనికి పంపి, ఆ యోషువ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిస అయినటువంటి ఐగుప్తు దేశంలో ఒక రాజుగా కూడా ఆయన చేశారు దేవాతి దేవుడు. ఆ రీతిగా యోషువ తెలిసినంత కాలము, యోషువ యొక్క స్థితి తెలిసినంత రాజులందరూ కూడాను వారిని, వారి యొక్క బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మార్చి వారిని ఏమాత్రం కూడా కదిలించలేదు. యోషువ తెలియనటువంటి వ్యక్తులు ఆ యొక్క ఐగుప్తును వారి స్వాధీనం చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి రాజ్యములో ఉన్నటువంటి ఈ యొక్క
ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెంది ఫలించి అనే మాట అక్కడ చదువుకుంటాం. ఒక అద్భుతమైన మాటని ఇశ్రాయేలీయులు కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి. ఇప్పుడు ఐగుప్తుల కంటే కూడా ఎవరు ఎక్కువ ఉన్నారు అక్కడ? ఇశ్రాయేలీయులు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు చెప్పిన మాట నెరవేరింది అక్కడ. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటను చెప్పాడు. అభివృద్ధి ఫలించే స్థితి, అభివృద్ధి ఫలించే స్థితి, విస్తరించే స్థితి, అత్యధికంగా ప్రబలే స్థితి నీ దేవుడు నీకు ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసంతో ఉంటావు, ఆయన యందు భక్తి తత్పరత ఉంటావు. ఈ లోకంలో శ్రమలు రావచ్చు, అయితే ఆ శ్రమల్లో కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఆ శ్రమల ద్వారా కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా మరవద్దు. ఆయన మనతో బోధించినటువంటి మాటల్ని మనం ఎప్పుడైనా కూడా స్వీకరించినట్లయితే, వారైతే నమ్మారు, అబ్రహాం నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు, తద్రీతిగా వారి యొక్క జన్మ ఎలాగైతే ఫలించారట, అభివృద్ధి చెందారట. ఇశ్రాయేలీలందరూ రాదరైతే ఆ ఐగుప్తులో వాళ్ళు ఒక సిటిజన్స్ లాగా అయిపోయారు, అంటే పౌరులాగా అయిపోయారు. బానిసలను అయిపోయి పౌరులు అయిపోయారు. కాబట్టి అట్టి పౌరసత్వాన్ని మాది ఐగుప్తు దేశం అన్నట్టుగా వాళ్ళు విస్తరించేప్పటికీ క్రొత్తగా వచ్చిన రాజు యేషోబుని ఎరుగునటువంటి రాజు అక్కడికి వచ్చాక. యేషోబుని ఎరుగని రాజు వచ్చినప్పుడు చూడండి 8వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అనే ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు, వారు మార్చుడండి ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, వారు విస్తరింపబడకుండానట్లు మనము వారి యందు యుక్తిగా జరిగించుదాం రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురని. ఇక్కడ మీరు ఈ మాటలు మీరు గమనించండి. అప్పుడు అస్సిరియా రాజు వచ్చాట, ఆ దేశాన్ని ఆయన కైవసం చేసుకున్నట్ట. ఆ చేసుకున్నప్పుడు వీరి యొక్క ప్రబలతను చూసినప్పుడు అక్కడ ఏం మాట్లాడు, విస్తరింప చేయకుండా ఉందామని. అంటే ఏంటి విస్తరింపకుండా ఉన్నటువంటి ఏంటి? మనం ఇప్పుడు చూస్తున్నారు ఫ్యామిలీ ప్లానింగ్. మన ఫ్యామిలీ ప్లానింగ్ అఫీషియల్ గా చేస్తున్నారు. అనగా దాన్ని తెలివిగా చేయగలంటున్నాడు ఈ రాజుగారు. అంటే ఏంటంటే భార్య భర్తల్ని ఆల్మోస్ట్ దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారి యొక్క శరీరంలో ఉన్న బలహీనతలను ఆ రీతిగా ఉంచి వారి యొక్క ప్రభావం అక్కడ లేకుండా ఉండటానికి, బిడ్డలు పుట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ప్రయోగాలన్నీ చేస్తున్నాడు. చాలా సున్నితమైన మాటలు విని దేవుడు వారిని ఎలా తీసుకురావాలి కదా, ఇక్కడ ఆయన అక్కడి నుంచి కనానులోకి తీసుకొని రావాలి కదా. శత్రువు వైపు కూడా దేవుడు మనపక్షంగా ఉండి ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని చేస్తాడని గుర్తించాలి. ఆ యొక్క రాజుగారు ఏం చేశాడంటే వారిని విస్తరింపకుండా ఉండాలి మొట్టమొదటిగా. ఇంకా ఆయన భయం ఏంటంటే ఎవరైనా ఇంకో రాజు వచ్చినప్పుడు వారితో చెయ్యి కలిపి మనల్ని ఇంకా ఇబ్బంది పెడతారేమో వీళ్ళు, కాబట్టి వాళ్ళు విస్తరింపకూడదు, ఫలింపకూడదు, ధనవంతులు కాకూడదు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మొత్తం శూన్యం చేయాలని ఆయన తెలివిగా వాళ్ళని శ్రమలలోనికి పెట్టారు. అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అయింది వాళ్ళకి, ఇశ్రాయేలుకి అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అయింది. చూడండి అక్కడ ఏ విధంగా వాడి మీద భారం పెట్టాడు. 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయు అధికారులను వారి మీద నియమింపగా కట్టిరి. ఇప్పుడు ఏమిటి, వాళ్ళ ఇంట్లో ఉండే పని లేదు, వాళ్ళ కుటుంబంతో కాపురం చేసే పని లేదు,
వాళ్ళందరూ కూడాను పనుల మీదే పెట్టేస్తాడు. వెట్టి పనులు, వెట్టి శాఖలు అంటే మనం ఇండియాలో ఆ రీతిగా వారు ఏం చేశారు, వాళ్ళు స్వతంత్రం అంటారు వెట్టి శాఖలకి. ఆ రీతిగా ఇశ్రాయేలు ఏమైనట్టు వెట్టి వాళ్ళు అయిపోయారు, అనగా బానిసలు అయిపోయారు. వారి కుటుంబాలతో వాళ్ళు జీవించే స్థితి లేదు, బిడ్డలతో జీవించే స్థితి లేదు. ఆ రీతిగా వారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చారు. ఆ మట్టి పని చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇశ్రాయేలీలట ఒక మట్టితో చేర్చబడినటువంటి విగ్రహాల్లాగా అయిపోయారంట. వారిలో ఉన్నటువంటి శరీరం అంతా కూడా బలహీనం అయిపోయిందిట. వారిలో ఉన్నటువంటి ఆ సౌష్ఠవము, జ్ఞానము మొత్తం కూడాను శూన్యమైపోయిన పరిస్థితి ఉన్నప్పుడు వారిని గురించి ఆ ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయ రామశేషుడు పట్టణమును తర్వాత వచ్చిన ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఇప్పుడు చూడండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ దేవుడిని మనం విశ్వసించామో ఆ దేవుడు ఎలాంటి వాడంటే, నీ శత్రువు నిన్ను ఎంత కష్టపెట్టినా, నీ శత్రువు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులు ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టినా, నీ జ్ఞానంతో ఇబ్బంది పెట్టినా, నీకున్నటువంటి ఏ విధమైనటువంటి బలహీన పరిస్థితుల్లో నుంచి ఎవడైనా శత్రువు వచ్చినా, ఏదైతే వాడు చేస్తున్నాడో దానికి విరోధంగా దేవుడు చేస్తాడట. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. విస్తరింపజేస్తున్నటువంటి వాడి యొక్క మన తెలుగు బాట కుళ్ళిపోతానమంటారే, ఆ రీతిగా వాడి యొక్క మనస్తత్వాలన్నీ కూడా విరోధంగా చేసి వాళ్ళకి డిస్పెంట్ ఏం చేస్తాడు అక్కడ మొత్తం కూడా విస్తరించు ప్రభుని కనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. మనం ఏం చేయలేము అన్నట్టుగా అలా తయారయ్యారు. ఆ రీతిగా ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని మహాకృపను బట్టి వారు ఎన్ని శ్రమలు పడినా కూడాను వారు మాత్రము ఏ మాత్రం కూడాను ఆగిపోలేదు, కానీ వాళ్ళు విస్తరిస్తూనే ఉన్నారన్న సంగతిని మనం గ్రహించాలి. ఆ రీతిగా ఆ ఫ్రూట్ఫుల్ అనే మాటని మనం చూసి ప్రవచనం ఏ రీతిగా నెరవేరిందో ఒకసారి చూస్తాం. ఆ ప్రవచనం జెనసిస్ 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనంలో ఆ ప్రవచనం నెరవేరిన ఒకసారి మనం చూసుకుంటూ వస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్న మాటలు, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగ చేతును, నీలో నుండి జనములు వచ్చినట్లు రాజులను నీలో నుండి వచ్చారు. ఏంటంటున్నాడు? ఈ మాట ఏమన్నా నెరవేర్చిందా? ఆయన ఎప్పుడెప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇక్కడ ఏమవుతుంది? ఆపుతున్నా కూడాను బిడ్డలు పుడతానే ఉన్నారు. దేవుడేమో అప్పుడెప్పుడో కొన్ని 1000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట నెరవేర్పు అక్కడ జరుగుతూ ఉన్నది. మరొక సత్యం 26, 22 కూడా మరొక సత్యాన్ని చదువుతాం. దేవుడి ప్రవచనాన్ని మనం ఒకసారి చూస్తాం. 26, 22 అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించి దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకి ఎడమ కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమంతా అభివృద్ధి పొందుదు అనుకుని దానికి రహేబోతు అని పేరు పెట్టి అభివృద్ధి చెందము అంటే నీ శత్రువు మనస్సును కూడా దేవుడు మారుస్తాడు. మీరు ఎప్పుడు కూడాను ఇంటరప్ట్ కాకండి. నీవు దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించిన ఎవరైనా కూడా సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళు మంచి భక్తులే. ఏం దేవుడే నీ ప్రార్థనకి రాదు, వాక్యం పడగలరు. చాలా సున్నితమంగా చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మీరు ఇశ్రాయేలుని మనతో పోల్చుకోండి. ఆ ఇశ్రాయేలుని దేవుడు ఏం చెప్పాడో అది నెరవేరుస్తున్నాడు. విస్తరింప చేసే స్థితిని కూడా ఆయన ఈ యొక్క వచనం ద్వారా మనతో 28:3 కూడా మరి ఒక మాట చదువుతాం. 28:3 సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములగునట్లు
నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి విస్తరింపజేసి పరవాసికైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంది. విస్తరింపజేసి అన్న దానికి ఇక్కడ ఏం చెప్తాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములకు సంతానాభివృద్ధి కలుగజేసి, వాళ్ళు ఏ సంతానాన్ని అయితే ఆపాలనుకున్నారో ఆపగలిగారా ఇశ్రాయేలు సంతానాన్ని? దీన్ని రాజుగారు సైతం చేయలేకపోయాడు. ఆయన డబుల్ ది రేట్ అంటే డబుల్ ది రేట్ పిల్లలు పుడతా ఉన్నారు. అప్పుడే ఆ కాలంలోనే మోసెస్ పుట్టాడు. ఆ కాలంలోనే మోసెస్ పుట్టాడు. ఆ కాలంలోనే అప్పటికి యోషువ మరణించి 66 సంవత్సరాలు అవుతున్నాయి. యోషువ 144 సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నాడు. ఆ 144 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టినటువంటి 60 సంవత్సరాల పుట్టిన మోసెస్ ని దేవాతి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. 35:11 కూడా మరొక సత్యాన్ని ప్రవచనం వచ్చిన చదువుకున్నాం. 35:11. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. 35:11. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములు నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. దేవుడు స్పష్టంగా ఏమంటున్నాడండి? ఆయన ఆపుతానన్నాడా? ఆయన ఆపుతానంటే ఏమన్నా దేవుడు ఎప్పుడో చెప్పిన మాట ఏమవుతుంది? కాబట్టి నీ ఎడలకు కూడా మీరందరూ విశ్వాసంలో స్థిరపరచాలి. ఏ వాక్యం అయితే మనకి దేవాతి దేవుడు బోధిస్తున్నాడో ఆ వాక్యం నుండి మీరు బలంగా ఉండండి. నీ శత్రువు నిన్ను ఏం చేసినా కూడాను, దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? ఇలా సంతానం అభివృద్ధి చెందుతారు, వీళ్ళు ఆపాలని చెప్పి ఏం చేశాడు? మన ఫ్యామిలీస్ని కలవకుండా కూడా చేశాడు. అప్పుడే పుట్టాడు మోజెస్. మోజెస్ కూడా దేవునికి ఒక డెలివరర్. ఆయన కూడా అప్పుడే పుట్టాడు. ఆయన కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి వీలైనటువంటి మార్గం. ఏ మోజెస్ అయితే ఆ ప్రాంతంలో ఉన్నాడు, ఆ మోజెస్ డెలివరర్ గా ఆ బిడ్డగా చిన్న బిడ్డగా పుట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. 41:52. హల్లెలూయా హల్లెలూయా. 41:52. అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. చూసారా? ఏ బాధ అయితే ఉందో ఆ బాధను గురించి కూడా దేవుడు బుద్ధి చెప్పాడు. ఆ బాధను గురించి కూడా దేవుడు బుద్ధి చెప్పాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? అభివృద్ధిని కూడా ఇచ్చాడు. సాక్ష్యం చెప్తున్నాడు దేవాతి దేవుని యొక్క భక్తుని ద్వారా. 49:22 కూడా చదువుకుందాం. 49:22. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొక్క ఫలించెడు కొమ్మ, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించు. ఫలించెడు కొమ్మ గోడ మీదకి ఎక్కి, చూడండి, గోడ మీదకి ఎక్కి మరలా గోడ దాటి వెళ్ళి ఆ రీతిగా యేషూవ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకించబడినటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్ళారని మనం గ్రహించబద్దలమవుతున్నాం. కాబట్టి ప్రవచనము నెరవేర్పుని మనం చూసాం. మరలా ఇంకొక ప్రవచనాన్ని చూసాం. మల్టీప్లై జెనసిస్ 16:10, ఆదికాండం 16:10లో అబ్రహాం భక్తులతో మాట్లాడుతున్న మాటను చూస్తాం. యెహోవా దూత విస్తరింపజేసేదను చెప్పెను. అబ్రహాం భక్తులతో చెప్పిన మాటని విస్తరింపచేయట. ఏ విస్తరింపజేసే వర్డ్ ఉందో ఆ విస్తరింపజేసే వర్డ్ ని ఆటంకపరిచినటువంటి ఫరో ఏ మాత్రం కూడా నెక్కలేకపోయారు. ఇప్పుడు చూడండి, అదే దాంట్లో ఆత్మదేవుడు ఇంకో మాటను మాట్లాడుతున్నాడు. చూచి చేతనైతే లెక్కించమని చెప్పి అలాగని చెప్పారు. అలాగనే అయింది ఆ సంతానం. అలాగనే ఆ సంతానం అయింది. అనగా ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే, ఏ దేవుడైతే పాత నిబంధనలో ఏ మనుష్యులతోనైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేరాయి. ఆ వాగ్దానాలను నెరవేర్చడం మాత్రమే కాకుండా ఆ యొక్క నెరవేరినటువంటి వాగ్దానాల ద్వారా
వారికి దేవాతి దేవుడు ఏది అనుగ్రహిస్తారన్నాడో ఆ కనాను దేశాన్ని కూడా దేవాతి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ప్రవచనము దేవుడు చెప్పారు. ఆ ప్రవచనాన్ని మనుష్యులైనటువంటి ముగ్గురు భక్తుల ద్వారా జీవితాల్లో చూశారు. అదే ప్రవచనమును నీకును నాకును పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. చూడండి, జాగ్రత్త వినాలి. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్పు చెప్పాడు. ఒక మనుష్యుడిగా యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వసించిన నీవు నేను కూడా రేపు జరగబోయే సంభవింపబోయే స్థితిని తెలియచేసే ప్రవచన వాక్కులను మనకు కూడా అనుగ్రహించాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అనగా దేవుని యొక్క శక్తిని నీకును నాకును కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆ రీతిగా ప్రవచనాలు చిన్న ప్రవక్తలు చేశారు, పెద్ద ప్రవక్తలు చేశారు. తర్వాత అన్ని జనంగా పుట్టినటువంటి మనకు కూడా ఆయన ప్రవచనాలని బోధించటానికి చెప్పడానికి యోగ్యకరమైన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మన అందరం తెలిసి ఎప్పుడు చదువుకుంటారంటాం. ఆ ఎఫెసీ పత్రికలోను కొరింథీ పత్రికలోను ఆత్మవరముల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రవచన వరము అనే మాటను చూస్తాం. ఈ యొక్క టంగ్స్ గురించి, భాషల గురించి చెప్తూ కూడా పౌలు భక్తుడు అంటాడు, దానికంటే కూడాను ప్రవచించడం నేర్చుకోండి, దానికంటే కూడాను ప్రవచించడం నేర్చుకోమని ఆయన మాట్లాడిన మాటను అక్కడ చూస్తాం. మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను ఒకసారి, ఆ వరాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి మనలో కూర్చున్న మనం కూడా అట్టి యోగ్యతను సంపాదించుకొని ప్రవచించే స్థితి దేవాతి దేవుడు ఇవ్వబోతున్నారు. 12వ అధ్యాయం 1 కొరింథీయులు ఆయన మాట్లాడినటువంటి మాటలో ఒక సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రములు. 10వ వచనం, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ప్రవచన వరమును ఇక్కడున్న మనకు కూడా దేవాతి దేవుడికి యోగ్యతనిచ్చారు. ఇప్పుడు మనకు కూడా గుంటూరు పట్టణంలో అక్కడక్కడక్కడ అప్పుడప్పుడు చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారు. మన వాళ్ళు కూడా ఏంటంటే ముందు వాక్యం కంటే కూడా ప్రవచనాల కోసం పరిగెత్తుతున్నారు. నీకు ఏది అవసరమో అది దేవుడు నీకు ముందు బోధిస్తాడు. నీకు ప్రవచనాలు ఎక్కడికో వెళ్ళనవసరంలా. యాక్చువల్ నేను ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చేదని చెప్పాలని అందరితో చెప్తా వస్తున్నాను. రాత్రి జామున నాకు దర్శనంలో దేవుడు నిర్గమాకాండ చెప్పాడు. I have never thought of it. But he just emphasized, you just go to Exodus. నిర్గమాకాండాన్ని బోధించమని ఆయన బోధించిన మాటను మీకు బోధిస్తున్నాను. కాబట్టి అదేంటి, దాన్ని ఏమంటారు? రాత్రి ఏం చెప్పాడు దేవుడు? రేపు నీవు చేయబోయే పని రాత్రి జామున నీకు తెలియజేశాడు. అది ప్రవచనమేనా? We should have to believe in it. God spoke it. కాబట్టి ఎందుకు చెప్పారు అనేది మనం గ్రహించాలి. ఒక కథలాగా ఉంటుంది మీరు. అందులో ఉన్న దేవుని యొక్క కృప, సత్యము, బలము, ఏ దేవుడు మనకి నిజమైన దేవుడు అది మనకి తెలియజేసే స్థితిని మనం తీసుకోవాలి. కానీ యూ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ స్టోరీ. కథలాగా మనం ఎప్పుడు తీసుకోవద్దు. ఇప్పుడు జరగబడిన సంగతులన్నీ ఎప్పుడో జరిగినాయి. వాటిని నిర్గమాకాండంలో మనం చూస్తున్నాం. ఆయన చెప్పిన మాటలన్నీ అక్కడ క్రియేటివిటీ చూస్తున్నాం. ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు ఒక మాట అన్నాడంటే అది నెరవేరవలసినది. ఆయన ఎప్పుడు కూడా మనకి హాని చేయడు. హాని చేసే మాటలని, ప్రవచనాలు చెప్పరు. నిన్ను పరీక్షించడానికి కొద్దిపాటి శ్రమలు వస్తాయేమో, అప్పుడు ప్యూరిఫై అవటానికి. కానీ ఏ మాత్రం కూడా అలా చేయరని ప్రతి విశ్వాసి గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ వ్యాక్స్ ఎక్సీడింగ్ మైటీ, జెనసిస్ 18:18లో ఈ మాటను చదువుకుందాం. జెనసిస్ ఆదికాండం 18:18లో ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాం. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇప్పుడు ఈ ప్రవచనం ఎవరితో నెరవేరింది? భూమి మీద సమస్త జనములు అన్నాడా?
అంటే యూదేతరులైనటువంటి మనము ఆ సమస్త జనంలో మనం కూడా ఉన్నాం. ఆ జనంలో మనం ఉన్నాం. మనం ఏంచి మనం ఆశీర్వదించబడ్డామంటున్నాడు. అనగా ఇప్పుడు మనకు ఆశీర్వదించబడ్డామంటే మనకి ఏమొస్తున్నది? మన జీవితంలో ఏ ఇశ్రాయేలీయులను ఫలించే స్థితి ఇచ్చాడో మనకు కూడా దేవుడు ఆ స్థితి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా. అద్భుతమైన దేవుని యొక్క వాక్కులను మనం వింటున్నప్పుడు ఆ యొక్క ఎగ్జోడస్ లో నిర్గమకాండంలో మనం చూసినటువంటి ఈ ప్రవచనముల నెరవేర్పుతో కూడినటువంటి స్థితిని నిర్గమకాండంలో మనం చూస్తూ వస్తున్నాం. చూడండి, అక్కడే న్యూ కింగ్ వచ్చాట, అస్సిరియన్ కింగ్ వచ్చాట. ఆయన వచ్చి వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకెళ్ళి యెషయా భక్తుడు చెప్తున్న మాట ఒకసారి చదువుతాం. 52వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. యెషయా భక్తుడు 52:4లో ఆయన మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 52:4 దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తులకు పోయిరి. తాత్కాల నివాసము చేయుట టెంపరరీ. దేవుడు చెప్తున్నాడు చూడండి, మీకు ఏదైనా సమస్య వచ్చిందంటే అది టెంపరరీ గుర్తించుకోండి. అది పర్మనెంట్ కాదు. ఆయన నమ్మిన బిడ్డలకి ఆ టెంపరరీ సమయంలో ఏంటంటే దేవుడిని వదిలిపెట్టద్దు. ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. వాళ్ళు వదిలిపెట్టారా? వాళ్ళు వదిలిపెట్టారా? లేదు, వాళ్ళు వదిలిపెట్టలేదు. తర్వాత చెప్తా మాట. మరియు అష్షూరు యజ్ఞనిమిత్తముగా వారిని బాధపరిచింది. అష్షూరు రాజు వచ్చేసి వారిని చాలా బాధ పెట్టాడు, చాలా బాధ పెట్టాడు. బాధ పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే, మనం వారు చేసిన పని చేయలేకపోతున్నాం. నిర్గమకాండంలోనే వారి యొక్క ప్రార్థన జీవితాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 23వ వచనము 2వ అధ్యాయంలో వారు ఏం చేశారంటే, దేవుడికి శ్రమ వచ్చినప్పుడు ఏం దేవుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు అని అనుకోలేదు. వాళ్ళు వదిలిపెట్టలేదు. అనేక జనములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి మొరపెట్టుచుండగా వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. అలాగన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. అష్షూరియన్ కింగ్ అన్నాం చూసావా, ఆయనేమో ఐగుప్తు రాజు అయ్యాడు, ఆయనేమో చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు వారి యొక్క ప్రార్థన చేయడానికి చూడండి, వాళ్ళు ఏం చేశారు? పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర. అంటే ఇప్పుడు ప్రార్థన చేసే విధానాన్ని ఇశ్రాయేలీయులు మనకు నేర్పిస్తున్నారు. ప్రార్థన చేసే విధానాన్ని ఇశ్రాయేలీయులు మనకి సమస్య ఉందనుకో, ఆ సమస్యని డీటెయిల్ గా దేవుడికి చెప్పాలి. నీ ఫ్రెండ్ తో మాట్లాడాలి. నీ స్నేహితుడితో ఎలా మాట్లాడతావు అలాగే నువ్వు చెప్పాలి. ఇది మార్నింగ్ ఇలా వెళ్ళేది దేవా, అలాంటి వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు, ఈ టైంలో రమ్మన్నాడు, నన్ను మోసం చేశాడు, ఆ రీతిగా ఇప్పుడు జరిగిన సంగతి నా దగ్గర ధనాన్ని కొట్టేశాడు, నన్ను పేదవాడిని నేను చాలా నేను తెలివిగల వాడిని కాదు. మన సమస్యలు అలా చెప్పాలి. ప్రార్థన విధానంలో ఒక భాగం అన్నమాట ఇది. మనం అదే ప్రార్థన చేయటంలో కూడా మనకి ఆ ప్రెసైజ్ జిస్ట్ అని చదువుకోవడం చిన్నప్పుడు ఆ మాటలతోనే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలాబొరేట్ గా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇశ్రాయేలీయులు మనకు నేర్పిస్తున్నారు, ప్రార్థనా విధానాన్ని నేర్పిస్తున్నారు. వాళ్ళు ప్రార్థన విధానం చూడండి, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. చూసారా ప్రార్థనలో ఏం చేశారు? నిట్టూర్పులు విడుచుడంటే వేదన, నువ్వు ఏ వేదన అయితే పడ్డావో దేవుని ముందు వాళ్ళకి చూపించమంటున్నాడు. మనకి వేదన వస్తుంది, బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు ఆ బాధను దేవుడితో వాళ్ళకి చెప్పాలి. అప్పుడే దేవుడు ఆ వరను వింటాడు, మనకు సమాధానం ఇస్తాడు. శత్రువుల మనస్సులను కూడా మార్చే దేవుడు మన దేవుడు. ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మీరు విశ్వసించాలి. చూడండి, అక్కడ ఉంటాడు, తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర. మన ప్రార్థన దేవుని యొద్దకు చేరకుండా ఉండే స్థితి ఉందన్న సంగతి తెలుసు కదా. మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసినప్పుడు దేవుడి చెంతకు చేరకుండా ప్రార్థనలు ఉంటాయి. ఎవరు ఆపుతారు ఆ ప్రార్థనని?
సాతానుడు ఈ గాలిలోనే ఉంటాడు. ఎప్పుడైతే నీ ప్రార్థనకి ఇలాంటి వెలోసిటీ ఉండదో ఆటోమేటిక్గా క్యాచ్ చేస్తాడు, ప్రార్థన పోలేడు దేవాతి దేవుడి దగ్గరికి. ఆ రీతిగా మన మొరలు దేవుడికి వినపడేట్టు చేసినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడని మనం గ్రహించాలి. వాళ్ళు ఆ రీతిగా ప్రార్థన చేసి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను వారు పొందారని మనం చూడబోతున్నాం. ఆ రీతిగా దేవాతి దేవుడు యోచించినటువంటి మరి యొక్క స్థితిని 10వ వచనంలో అక్కడ నిర్గమాకాండంలో మనం చదువుకుంటూ వస్తున్నాం. 10వ వచనము, వారు జరిగించుదము మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి దేశంలో నుండి వెళ్ళిపోదరేమో. చూస్తారా వారికి ఆలోచించాడు ఐగుప్తు రాజు. శత్రువు వచ్చిన ఏం చేయాలా? ఈ దేశ పౌరులు ఈ దేశానికి సపోర్ట్ ఇవ్వాలి. అయితే డౌట్ పడుతున్నాడు, వాడు శత్రువు మీదకి వెళ్ళిపోయి మనల్ని సైతం వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారేమో ఇక్కడి నుంచి అన్నట్లుగా అనుకున్నా కూడా దేవాతి దేవుడు వాళ్ళ మనస్సులు మాత్రం ఏమాత్రం కూడా సక్సెస్ కానిలేదని మీరు గుర్తించాలి. మరి మాట అక్కడ చూస్తాం. యెషయా భక్తుడు 19వ అధ్యాయం 11వ వచనంలో 13వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. యెషయా 19:11. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు సోయాను అధిపతులు కేవలం అవివేకులని, ఆలోచన శక్తి పశుప్రాయమైనను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడు అని ఫరోతో మీరు ఎట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైంది? సైన్యముల అధిపతి యెహోవా ఐగుప్తును గురించి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా. చూడండి ఎంత స్పష్టంగా భక్తుడైన యెషయా తెలియజేస్తున్నాడు. ఫరో సాతానుకి గుర్తుగా ఉంటున్నాడు. ఫరో గుర్తుగా ఉంటున్నాడు. మనకి ఆ సాతానుడైనటువంటి ఈ లోక రీతిగా ఉన్నటువంటి అపవాదిని జయించడానికి నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చారు. అప్పుడేమో ఆ ఫరోని ఎదిరించడానికి మోసెస్ అనే డెలివరర్, విమోచకుడు ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చారు. వారేమో ఎగ్జోడస్ అనే మాటని మనం తీసుకున్నప్పుడు నిర్గమము అనే ఒక మాటని రాస్తాడు తెలుగులో. నిర్గమము అనే మాటని మీరు తీసుకున్నప్పుడు మరణము నుంచి జయము అనే మాటగా తీసుకోవాలి. మరణము నుంచి జయము అనే మాటగా తీసుకోవాలి నిర్గమము అంటే. అదే మాటని లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ వస్తారు. లూకులో ఉన్నటువంటి ఆ మాటను ఒకసారి మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. 9:31. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నిర్గమమును గురించి మాట్లాడుతుంది. నిర్గమము అంటే మరణము నుంచి బయటకు రావటం. నిర్గమం అంటే మరణము నుంచి, నిర్గమకాండం అంటే అదే వారి మరణము నుంచి బయటకు వచ్చే స్థితిని నిర్గమకాండంగా పెట్టారు. దేవుడు కూడా చెప్తున్నాడు, మహిమాన్వితమైన దేవుడు నిర్గమకాండం గురించి మాట్లాడుతూ నిర్గమము అనగా మరణం నుంచి జయముతో బయటకు రావటం అనే అర్థాన్ని మీరు తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తద్రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగా నుండిన పంటలను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేపలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఇక్కడ యేసయ్య ఏం చేశారంటే అక్కడేమో వారిని ఆ స్థితి నుంచి వెట్టి చాకుల నుంచి ఆ మరణం నుంచి వారిని తీసుకొని డెలివరీగా మోసెస్ వస్తే మనల్ని ఏం చేశారంటే దేవాతి దేవుడు రోగములు మరణములు నిత్య జీవం అనే స్థితిని ఇవ్వటానికి శిలువ మీద మరణించి మేకులు కొట్టించుకొని ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవాతి దేవుడు యోగ్యకరమైనటువంటి రిడెంప్షన్ విమోచనకర్తగా మనకి ఆయన వచ్చారు. అక్కడ మోసెస్, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ రీతిగా కనాను వరకు వారిని నడిపించాడో ఆ రీతిగా యేసయ్య కూడా నిన్ను నూతన యెరూషలేము వరకు నడిపిస్తున్నారు. చేత మీరు స్వస్థత పొందుతారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఆత్మల కాపరి అయినటువంటి యేసయ్య ఆయన మనలను రిడెంప్షన్ విమోచించారు. ఆయన ఏ రీతిగానైతే మోసెస్ ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించుకొని కనాను వరకు నడిపించాడు. అనేక శ్రమల్లో, అనేక ఇబ్బందుల్లో, అనేక అవమానాల్లో, అనేకమైన సమస్యల్లో, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ రీతిగానైతే సాత్వికుడిగా వాడిని నడిపించాడో సాత్వికుడైన యేసయ్య కూడా ఆయన మనలను ఇశ్రాయేల్ నూతన యెరూషలేము వరకు నడిపిస్తున్నారు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటారు. అనిత్ర దేవాకు దేవుడు మనకి శ్రమలు వచ్చినప్పటికీ నీకు ఒక నాయకుడు, అధిపతి, అధికారి, దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఒక కాపరిని నీకు ఇచ్చాడు. ఆ కాపరత్వంలో నీవు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు నుంచి ఆయన నిన్ను ఆత్మీయంగా బలపరిచి ఆయన సన్నిధిని తీసుకొని వెళ్ళడానికి కృపను చూపారని మనం విశ్వసించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఫరో సాతానుకి సాదృశ్యముగా ఉన్నాడు. యేసయ్య మోసెస్ ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్. ఆయనేమో వారిని డెలివరర్ గా ఆ ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొని రావడానికి ఆయన ఆ దేశంలో ఉన్నాడని మనం గ్రహించాలి. శ్రమల యందు కొన్ని ఆశీర్వాదాలు. యోబు భక్తుడు ఒక మాటను తెలియజేస్తాడు. 5వ అధ్యాయము 17వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. యోబు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. శ్రమల యందు ఆశీర్వాదములు. 5:17. దేవుడు గర్భించు పరిశుద్ధుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను ధృవీకరింపక. ఈ అండర్లైన్ చేసుకోవడం కూడా చాలా బ్యూటిఫుల్ వర్డ్ అన్నమాట ఇది. దేవుడు గర్భించు మనుషుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను ధృవీకరింపక. ఏంటండి అట్లా మాట్లాడతాడు. కాబట్టి ఏ శిక్ష ఉన్నదో దాన్ని స్వీకరించు. శిక్షను స్వీకరించినప్పుడు ఆయన ఏమంటాడు? ధన్యుడు అంటున్నాడు. ధన్యుడు అంటే బ్లెస్డ్, ఆశీర్వదించబడినవాడు. మనకి అన్ని సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్ని సమస్యలు మనం ఫేస్ చేస్తాం? నేనైతే అదే చెప్పాను దేవుడు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఒకవేళ నీకు ఇష్టమైంది ఏదో ఉంది నా జీవితంలో, దాని కొరకు నేను రెడీగా ఉండాలి. నేను మాత్రం ఏమాత్రం కూడా ఒక్క విషయం కూడా దేవునికి విరోధంగా మాట్లాడాను.
అవర్స్ లో నేను యోచించడం జరిగింది నా జీవితంలో. కాబట్టి ఆ రీతిగా బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్. అది రెండో మాట ఏమన్నాడంటే, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. దాన్ని ఏమో తృణీకరింపమంటే నాకు ఇవ్వు దేవా, ఎందుకు నాకు ఇది పెట్టామని అనుకోడు. ఆయన ఒక సమయంలో ఒక క్షణంలోనే ఆయన మారుస్తాడు. మనం ఇశ్రాయేల్ని మార్చారండి. ఇశ్రాయేల్ని ఎలా మార్చారు? తీసుకోనండి, వాళ్ళందరినీ కూడా వాళ్ళు కట్టని గృహములలో పెట్టాడు. కట్టని గృహములు. వాళ్ళు ఎలా కట్టారంటే 7 జాతుల వారు ఏవైతే ఆ జాతుల వారు బ్రహ్మాండమైనటువంటి రిచ్గా ఉన్నారో వారి ఇళ్ళని ఖాళీ ఇచ్చాడండి దేవాది దేవుడు. ఆ దేవుడు మీకు కూడా బ్రహ్మ ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. భారతం హల్లెలూయా. మరి యొక్క సత్యాన్ని 34-31 యువ భక్తుడు సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 34-31 అద్భుతమైన మాటను మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. 34-31 ఒకడు నేను శిక్షణందితని నేను ఇక్కడ పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పు. అంటే దీని క్వశ్చన్ ఏంటి? యోబు ఏం చెప్తాడు మనకి? పాపం ఒకవేళ మనం చేస్తుంటే ఎలాగ వచ్చిందేమో. We should have to find it out. ఒకవేళ పాపం లేకపోయినా కూడా రావచ్చు. ఆయన అదే అంటున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, కృపను గురించి మాట్లాడినా, నా కృప నీకు చాలును అంటాడు దేవాది దేవుడు. అంటూ నీ బలహీనత లేదు, నేను బలమును చేకూరుస్తానంటాడు. ఎంత స్పష్టంగా దేవుడు మన పక్షాన్ని మాట్లాడుతున్నారంటే, ఏ విధమైన బలహీనతలు వచ్చినా కూడా మనం అనుకుంటాము అక్కడెక్కడ వైద్యుడు నాడు వైద్యం చేస్తాడు అనుకుంటాం, లేకపోతే మన స్నేహితులు వచ్చి డబ్బులు ఇస్తే అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ స్నేహితుడు కూడా పంపేది దేవుడే, ఆ వైద్యుడు కూడా పంపేది దేవుడే, ఆ మాటను పంపే మనిషిని కూడా, సమాచారం ఇచ్చే మనిషిని కూడా పంపేది దేవుడే. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. God deputes the people. God deputes the people. దేవాది దేవుడి యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని శ్రమలలో కష్టాల్లో ఏ రీతిగా మాట్లాడతాడు. ప్రసంగి 7:2 సాల్మంద వయసు మాట్లాడుతున్న మాటను ఒకసారి చూద్దాం. సొలొమోను భక్తుడు ప్రసంగి 7లో ఒక మాటని మనకు తెలియజేసి, 2వ మాట 2వ వచనము, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును, కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. అందరికి వస్తుంది కదా. అంటే ఇది మనస్సున పెట్టుదురంటే మనం అందరం కూడా మనసు ఏమనుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అనే మైండ్ సెట్ ని మేము ఫిక్స్ చేసుకున్నప్పుడు మిగతా విషయాల్లో మనం బలహీనం. కాబట్టి we should have to make yourself a comfortable decision in your mind, not to go to that extent. ఆ రీతిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 50 భక్తులు కూడా మరికి సత్యాన్ని తెలియజేస్తారు. 2:2 చిన్న ప్రవక్త అయినటువంటి 50 ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం ఉన్నాయి. 2:2 హల్లెలూయా. 2:2 50 ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘమున గాఢాంధకారమున ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఒకే కాంతి కనబడినట్లు అది కనబడుచున్నది. అది బలమైన గొప్ప సమూహము, ఇంతకుముందు అట్టిది పుట్టలేదు, తరతరములకు అట్టిది పుట్టలేదు. శ్రమను గురించి చెప్తున్నాడు. నీకు ముందుగానే దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. శ్రమలు ఇలా ఉంటాయి. శ్రమల గురించి నువ్వు బాధపడద్దు, రిసీవ్ చేసుకో. ఎందుకు అంటున్నాడంటే ఆయన శక్తిలో అధికారంతో మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి ఆయన నీకు అవసరం, నీవు ఆయనకు అవసరం. నిన్ను పరిశుద్ధపరచాలి. ఆ రీతిగా ఆయన యొక్క స్థితి నువ్వు గ్రహించి నీవు ఆయన కొరకు ఇశ్రాయేలు ఏ రీతిగా మొరపెట్టారో ఆ రీతిగా నువ్వు మొరపెట్టి
నువ్వు ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపని బట్టి Joseph died 144 years before, and Egypt 64 years before Moses. Moses వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ మరణించారు, ఒక్క మోసెస్ అక్కడే మిగిలిపోయాడు. ఆ 12 గోత్రికులందరూ కూడా మరణించారు. వాడి బిడ్డల గురించి నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడే మరొక మాట, జకర్యా మాట్లాడిన మాటను ఒకసారి 13:9 జకర్యా భక్తుడు ఈ మాటను మాట్లాడుతూ వస్తున్నాడు. జకర్యా ప్రవక్త 13:9 ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. శుద్ధపరతుడు మొరపెట్టగా ఆలకించును. మీరు చూడండి, వెండి బంగారం గురించి ఎవరు చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఎప్పుడైనా కంసాల దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ వెండి కరగేసేటప్పుడు, ఆ నిప్పులతో కాల్చేటప్పుడు చూడండి ఎంత శ్రమ పడుతుందో కానీ వెండి కానీ ఆ యొక్క బంగారం కానీ. కాబట్టి ఆ రీతిగా మీకు శ్రమలు వచ్చినప్పుడు ఏమంటున్నాడు దేవుడు? శుద్ధిపరచినట్లు శుద్ధిపరచును. దేవుడు శోధించినట్లు వారి శోధించును. వారి నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను. అప్పుడు ఏం చేయాలంటే మనకి శ్రమలు వచ్చినప్పుడు మొరపెట్టాలి. మొరపెట్టడం మానేసి చచ్చిపోవడం మానేసి జనం ఇప్పుడు ఎక్కువయ్యారు. శ్రమ రాగానే మీరు దేవుడిని వదిలిపెట్టకండి, అప్పుడే మీకు ఆశీర్వాదాలు. అక్కడ చివరి మాట అంటున్నాడు, వీరు నా జనులని నేను చెప్పుదును. మళ్ళీ ఎంబటే సైబర్టేనిస్ ఆయన కూడా అలాగంటారు. కాబట్టి అందరు పేదల భక్తుడు అంటాడు, విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు బంగారమును శుద్ధి చేసినట్లుగా మీ విశ్వాసాన్ని శుద్ధి చేసుకోమంటాడు. విశ్వాసాన్ని కూడా కాల్చే బంగారంలా చేయమంటాడు. కాబట్టి ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకొని దేవాతి దేవుని సన్నిధిలో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. 2 కొరింథీ 4:18 పౌలు భక్తుడు ఆత్మోషుడై మాట్లాడిన మాట ఈ రీతిగా చదువుకుంటాం. 2 కొరింథీ 4:18 ఆయన మాట్లాడిన మాట ఈ రీతిగా ఉన్నది. చక్కగా మాట్లాడు. క్షణమాత్రముడు మా చులకని శ్రమ మా కొరకు అంతకంత ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగి చేయించనని. ఇప్పుడు మనకి శ్రమ వచ్చింది కదా, ఆబ్లిక్ మీరు ఏమనుకోరంటే మహిమకు నేను వెళ్తున్నాను, అదే నాకు ఈ భారం అని నువ్వు ఆలోచించాలి. ఆ రీతిగా నీవు శ్రమ వచ్చినప్పుడు వేదన చెందకు. ఎందుకు వచ్చిందో ఒక కారణం నీ దగ్గర ఏదైనా ఉందేమో దేవునితో మాట్లాడు. తప్పకుండా ఉంటుంది. ఒకడు అది కూడా లేదనుకో, దేవా నీ కొరకు నేను శ్రమ పడటానికి ఎంతైనా కూడా ఇష్టపడుతున్నాడు, నేను రెడీగా ఉన్నానని చెప్పు. ఆ రీతి యోబు భక్తుడు చెప్తాడు కదా. నిన్నట్టుగా ఒక రెవల్యూషన్ నాకైతే యోబు భార్య అంటుంది, ఎందుకయ్యా ఆయన్ని నువ్వు దూషించి చచ్చిపోవద్దా అని. అయితే నాకు అనిపించింది వాళ్ళందరూ కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడతారు. అంటే షీ లవ్స్ జోబ్ లైక్ ఎనీథింగ్. యోబుని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె తట్టుకోలేకపోయింది. అంత ప్రేమ, దేవుని కంటే కూడా ఎక్కువ ప్రేమించింది యోబు. ప్రేమించి ఆయన బాధతో చూడలేక, నేను చూడలేను స్వామి నీ బాధనని, అటువంటి భార్య యోబు భార్య. అందుకని ఆ సంఘటనలో ఆవిడ దేవుని కూడా అలాగ అంటానికి వెనకాడలేదు. సచ్ ఇస్ ద గ్రేట్ ఉమన్, బట్ షీ జస్ట్ ఫర్గెటెడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అందుకని భక్తుడు ఆమె తెలియచేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బాగానే ఉంది, కానీ వాళ్ళకి మాట్లాడొద్దని చెప్పి ఆవిడ్ని చెక్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంత ప్రేమ ఉంది కాబట్టి యోబు భార్యకు ఆ రీతిగా యోబుని ఆ మాట మాట్లాడినట్టుగా ఆత్మదేవుడు నాతో
మాట్లాడిన మాట మీకు తెలియజేస్తున్నాను. ఆ మాట్లాడిన మాటలో దూషణ ఉన్నది దేవుడిది, కానీ ప్రేమ భర్తపై అధికముగా ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ భర్త కూడా ఆ ప్రేమను గ్రహించాడు, అందుకని ప్రేమతోనే ఉన్నాయి ఆ మాటని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క నిర్గమాకాండంలో స్టార్టింగ్ వర్సెస్ అన్ని మనం చూసినప్పుడు ఆత్మదేవుడి దినాన్ని మనతో మాట శ్రమలు ప్రవచనాలు ఇవన్నీ కూడా మానవునికి సహజము. మనలాంటి మనుషులైనటువంటి ఇశ్రాయేలుకి అవి జరిగాక దేవుడి వారిని ఆశీర్వాదకరమైన జనాంగంగా చేయటానికి ఆయన పిలుచుకున్నారు. ఆ నిర్గమము గురించి మాట్లాడుతున్నాడు. నిర్గమం అంటే మరణము నుంచి మనం బయటికి రావటం. ఆ వారైతేనేమో ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి రావటం. ఆ రీతిగా ఫరో ఏమో సాతానికి నిదర్శనంగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీలేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ రీతిగా జీవించారు. అద్భుతమైన దేవుని మహాకృపను నిర్గమాకాండంలో మనం చదువుకొని ఉన్నాం. 14వ వచనాన్ని ఒకసారి చదువుకొని కఠినముగా ఉండేది. ఇటుకల పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను విసిగించేది. అయినప్పటికీ దేవుని మొరపెట్టుకున్నారా? కాబట్టి మనకు కూడా శ్రమలు వస్తాయి. మనం ఏమాత్రం కూడా విసుగు చెందదు. ఇశ్రాయేలీయులు మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళని తీసుకొని కనాన్లో కూర్చోబెట్టాడు. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టాడు. నిన్ను కూడా దేవుడు కూర్చోబెట్టుకుంటున్నాడు. మధ్యాహ్న కావాల్సిన స్నేహితుడు ఒక మాట చెప్పాడు, ఏంటి మీ మాస్టర్ ఫాదర్ని చంపితే కూడా చర్చిలో మీరు రివర్స్ అవ్వలేదు అని చెప్పి ఒక ముస్లిం యంగ్ మ్యాన్ ఒక మెసేజ్ పెట్టాడు అందరికి. అతనికి ఏం తెలుసు? మనం హతసాక్షిలో ఉంటాం. ఎదురు తిరగం. దేవుడు హతసాక్షి అయినప్పుడు మనం ఎదురు తిరగకూడదు. గవర్నమెంట్ ఎదురు తిరగమని చెప్తున్నాడు. ఇవన్నీ మోసము సాతాను చేసిన మాటలు. వెనకొద్దు డానియల్ ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి మాటలు కాదు. గాడ్ దైవజనుని హతసాక్షిగా చేసుకున్నప్పుడు మనం సంతోషిద్దాం. దేవుడికి ఇష్టం. హతసాక్షుల గుంపు ప్రకటనలో ఉంది. వారి ఆత్మలు మూలిగుంచుకునే ప్రకటనలో మనం చూస్తాం. ఎప్పుడు స్వామి మమ్మల్ని చక్కగా చేర్చుకునేదని హతసాక్షులందరూ మాట్లాడే మాటని మనం ప్రత్యేకమైన స్థానాన్ని చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇలాంటి ప్రలోభ పెట్టే మాటలు విని కూడా మీరు భయపడి వారి విరోధమైన చేయగలరు. మనము దేవుని కొరకు శ్రమపడి ఆయన దగ్గర ధన్యతలు పొందే మనుషులుగా ఉంటున్నాం. అట్టి స్థితి సంఘములు దేవుడు అనుగ్రహించి కృపలో భద్రపరచబడిన కాక. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో.